యెషయా గ్రంథము 38వ అధ్యాయము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించియున్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆహాజు ఎండ గడియారము మీద సూర్యకాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కెను. యూదారాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచయించినది, నా దినముల మధ్యాహ్నకాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను, నా ఆయుశేషము పోగొట్టుకొని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును, మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోవుదునని నేననుకొంటిని. నా నివాసము పెరికివేయబడెను, గొర్రెల కాపరి గుడిసె వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయమగు వరకు ఓర్చుకొంటిని. సింహము ఎముకలను విరచునట్లు నొప్పి చేత నా ఎముకలన్నీయు విరువబడెను. ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు. మంగళ కత్తి పిట్టవలెను, ఓదె కొరుకు వలెను నేను కిచకిచలాడితిని, గువ్వవలె మూల్గితిని. ఉన్నత స్థలము తట్టు చూచి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పూటబడియుండుము. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నయు నేను మెల్లగా నడుచుకొందును. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీయు యెహోవా మందిరంలో తంతి వాద్యములు వాయింతుము. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను. మరియు హిజ్కియా, నేను యెహోవా మందిరమునకు పోయేదననుటకు గురుతేమని అడిగి ఉండెను.